మా ఫిష్ వెంకటన్నకు బాగా సపోర్ట్ ఉన్నారు. వాళ్ళకు పాదాయి దండాలు మా గబ్బర్ సింగ్ టీం తరఫు నుంచి. ఈరోజు మా ఫిష్ వెంకటన్న కోల్పోయినామంటే చాలా బాధ ఉన్నది. ఫిష్ వెంకటన్న మాకు ఎట్లా అంటే అంత ముందుకు నర్సింగ్ యాదవ్ చూసి అన్న కోల్పోతే ఫిష్ వెంకటన్నని చూసి మేము ముందుకెళ్ళి మేము కూడా ఒక ఫేమ్ అయినాం. అన్నని చూసి మాకు అన్న ఈరోజు లేడంటే చాలా బాధ ఉన్నది అని ఇప్పటిదాకా ఎవరెవరో ఫిష్ వెంకటన్నకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ పాదాలు దండాలు. మాక్సిమం ఆ డాక్టర్లు హాస్పిటల్లో ఎవరో పొలిటికల్ వాళ్ళందరికి వచ్చిన పాదాలు దండాలు. మా అన్నకు మాక్సిమం ట్రై చేసాము అని ఆ దేవుడు గుడ్డోడయిండు మా ఫిష్ వెంకటన్న తరఫు నుంచి. మా అన్న మళ్ళా వచ్చి మళ్ళా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు మంచి నవ్వుపిస్తారు, మంచి సినిమాలు చేస్తారని మా గబ్బర్ సింగ్ టీం ఆశ ఉండే అని చాలా బాధ ఉన్నది. ఇప్పుడన్నా కూడా ఇండస్ట్రీ నుంచి నేను ఒక కోరుకుంటున్నా మా గబ్బర్ సింగ్ టీము, మా అన్న వేరే బిజినెస్ లేవు, వేరే దందలు లేవు. మా వదినకు ఇంట్లో కూర్చొని సాగిండు. మా వదినకి ఏ ఓనర్ లేదు. ఏ హీరోల పేర్లు ఎత్తినామో ఏ విష్ణుబాబు, మోహన్ బాబు, ప్రభాస్ గారు ఏ హీరోలతో మా అన్న ఫిష్ వెంకటన్న చేశాడు కదా. ఆ కోసమన్నా మా వదినమ్మకు మీరు అందరు కలిసి, ఆమెకు ఏ ఓనర్ లేదు, మీరు అందరు కలిసి ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళన్ని డబ్బులు హాస్పిటళ్లకు దానికి ఖర్చులకు అవన్నిటికీ అయినాయి. ఇప్పుడు మా వదినమ్మకు ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం రిక్వెస్ట్. మీకు పాదాలు దండాలు. ఏ ప్రభాస్ గారు ఏ 50 లక్షలు అని చెప్పి పబ్లిసిటీ అయిందో అదే 50 లక్షలు ఇస్తే మా వదినకు మా అన్న పేరు మీద మా వదినే 100 ఏళ్ళు బతికి మిల్లని దేవునిలాగా చూసుకుంటుందని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాను. మీకు ఆయనకున్నటువంటి అనుభవం దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఇచ్చుకున్నాను. నేను ఆది సినిమా నుంచి ఆది సినిమా కాదు, నేనైతే మా గబ్బర్ సింగ్ బ్యాచ్ లో కాకుండా మేము ఆయనని చిన్నప్పటి నుంచి కుమరగూడెంలో ఆయన వస్తుండే, కుమరగూడెంలో వాళ్ళ ఇల్లుండే, ఆడుకు ఇక్కడ అడ్డగుట్టకు వచ్చారు. అడ్డగుట్ట నుంచి మాసప్ ట్యాంక్ పేరు, మాసప్ ట్యాంక్ నుంచి ఇప్పుడు రామ్నగర్ లో ఉంటారు. మాకు చిన్నప్పటి నుంచి మాకు ఆయిల్ వచ్చినప్పటి నుంచి ఫిష్ వెంకటన్న మాకు పరిచయం. ఓకే. సో నిజంగా గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి మీ సీన్ చాలా బాగా పండింది. ఆ సినిమా హైలైట్ కూడా అయింది. పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ కలిసి మీకు ట్రీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఫిష్ వెంకట్తో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారు? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ సార్ ఒప్పుకున్నాడు. ఫిష్ వెంకటన్న రోజు చాలా బిజీ ఉన్నాడు. పులాచికి హైదరాబాద్ ఒక్కొక్క రోజు పోయి వస్తున్నాడు అటు. ఆయన కోసం పవన్ కళ్యాణ్ వెయిట్ చేసి ఆ అంతాసి ఖతం చేసి ఉంటుంది. అంతా పండింది అది. ఎందుకంటే ఆ అంతాసికి ఫిష్ వెంకటన్న అంత అవసరం ఉండే అది. సో 2 లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారని నిజమే కదా? 2 లక్షలు ఇస్తున్నాను ప్రతి మీడియాలో కూడా మా వెంకటన్నని చెప్పిండు. 2 లక్షలు కాదు 20 లక్షలు కూడా పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడు. అలా మా భూతాలి మా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మ కూడా బాగాలేదు, సారీ వాళ్ళ ప్రాబ్లం లో వాళ్ళు ఉన్నాడు. నేను ఆల్రెడీ మన మేనేజర్ కాల్ చేస్తే సార్ ఇట్లా అపోలో పెద్దమ్మ బాగాలేదు అని చెప్పిండు. ఆ టైంలో మేము డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళకి డిస్టర్బ్ చేయలేదు. మాక్సిమం హీరోల చేస్తే కొత్త హీరో అతనైతే 2 లక్షలు ఇచ్చాడు. ఇంకో కొత్త హీరో 2 లక్షలు, విశ్వ సింగ్ 2 లక్షలు ఇచ్చాడు. ఆ మాటికైతే 3 హాస్పిటల్ల హనుమంత్ అన్న 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. మన రవి సార్ సిఆర్ఈ సార్ 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. ఆ చేసినందుకు అందరికి పాదాలు దండాలన్న. వాళ్ళకి మట్టుకైతే 2 హాస్పిటల్ల ఒక హాస్పిటల్ 4 లక్షలు అయింది, ఇంకో హాస్పిటల్ ఉన్నాయి. ఆడ ఉండడానికి లాడ్జింగ్ వచ్చిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికైతే ఉన్న మట్టుకైతే వాడు అదే సర్దిరిచ్చిండు. ఇప్పటికైతే వాళ్ళ మిసెస్ ని మీకు అందరూ హెల్ప్ చేయాలా. మీరు మీడియా కూడా అదే ఫిష్ వెంకటకి అయిపోయింది క్లోజ్ అని అనుకుంటా. మీరు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ మిసెస్ క్లోజ్ చేయకుండా మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.